హాయ్ అండి అందరికీ. మన సిద్దిపేట రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. మనకు ఓల్డ్ ట్రాక్ ఏదైతుందో ఇంతకుముందు మనకి ఎక్కడి వరకు వేసి పెట్టారో అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు మన సిద్దిపేట సిరిసిల్ల రూట్లో ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నుండే మనం ఎన్నో వీడియోస్ తీసుకున్నాం మనం ఇంతకుముందుకు. కానీ ఇక్కడ నుండే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి ట్రాక్ ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అనేది మనం చూసుకుందాం, ఇదే వీడియోలో చూసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకొని అంటే కంప్లీట్గా నడవని బైక్ పైన వెళ్తా. మన బైక్ వచ్చేసి అక్కడ ఉంది. ఇంచుమించుగా ఒక మన ఓల్డ్ ట్రాక్కి నా బైక్ ఉన్న ప్లేస్కి ఒక 50 మీటర్లు ఉంటుంది ఈజీగా. ఆ 50 మీటర్ల నుండి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మన బైక్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మన బైక్ వచ్చేసి అక్కడ ఉంది. ఇప్పుడు ట్రాక్ ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అనేది మనకు చూసుకుందాం. ఇక్కడైతే అన్ని రింగులు కూడా కొట్టేశారు. మధ్యలో బాలస్ట్ కూడా ఫిల్ చేశారు. ఇది మళ్ళీ ఇంకేదైనా వర్క్ ఉంటుందో మనం ముందు వాళ్ళ రైల్వే వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కుందాం మనం. ఓకే, మన బైక్ అయితే అక్కడ ఉంది. ఇంచుమించు ఒక 50 మీటర్లు ఉంటుంది అంతే, అంతకైతే ఎక్కువ ఏమి ఉండదు. ఇక్కడ నుండి మనం రీడింగ్ స్టార్ట్ చేసుకొని మనం వెళ్దాం. మనం మొత్తానికి అయితే మీకెళ్ళి ఇప్పుడు దిగేసి మన బైక్ దగ్గరికి వచ్చిన నేను దగ్గరనే ఒక 50 మీటర్లు ఉంటుంది అంతే. మన బైక్ దగ్గరికి వచ్చిన మన బైక్ దగ్గర రీడింగ్ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఇదే రీడింగ్ పట్టుకొని మనం వెళ్దాం ఇక. ఓకే, 5848 ఉంది. 5884.8 ఉంది. అంటే 800 మీటర్లు, అంటే 5884 కిలోమీటర్ల 800 మీటర్లు. ఇప్పటికి మనకి ఇక్కడ ఇప్పటి వరకు నేను తిరిగింది. ఇప్పుడు మనకి ఇదే రీడింగ్ నుండి మనం స్టార్ట్ చేసుకుందాం. మనం ఇదే ప్లేస్ నుండి ఇదే రీడింగ్తో మనం స్టార్ట్ చేసుకుందాం. మన బైక్ స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ నుండి మనం వెళ్దాం. ఎక్కడ వరకు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడైతే మన ఇక్కడ ఒక ఫస్ట్ బ్రిడ్జ్ ఉంది కదా, మన రైల్వే స్టేషన్ నుండి సిద్దిపేట కరీంనగర్ హైవే ఏది ఉందో ఆ బ్రిడ్జ్ దగ్గరికి, బ్రిడ్జ్ కన్నా ముందు ఇంకొక బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడ వరకు 200 మీటర్లు కంప్లీట్. ఇక్కడ వరకు సిద్దిపేట కరీంనగర్ రోడ్ దగ్గర వచ్చినాం మనము. ఇక్కడ వరకు మన 300 మీటర్లు కంప్లీట్. ఇక్కడ వరకు అక్కడ ఉంది. అక్కడ సైడ్ వెళ్దాం. ఇక్కడ కొద్దిగా ఒక 30-40 మీటర్లు కొద్దిగా తేడా వస్తుంది. సిద్దిపేట కరీంనగర్ హైవే ఇది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ బ్రిడ్జ్ నుండి మనం కంటిన్యూ వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఆడ ఒక 50 మీటర్స్ తేడా వస్తుంది అంతే, మనకు అంతకు మించి ఎక్కువ ఏమో తేడా. ఇక్కడ వరకు ఒక 500 మీటర్స్ కంప్లీట్ అయింది. 5884.8 ఉండే కదా మనకి, 5885.3 వచ్చింది ఇక్కడికి మనకి ఈ బ్రిడ్జ్ దాటడంతోనే. ఇక్కడ వరకు కిలోమీటర్ కంప్లీట్ అయింది మనకి. 5885.8 ఉంది ఇక్కడ వరకు మనకి. ఇది మనము బ్రిడ్జ్ నుండి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇది దాదాపు మనకు పెద్దకోడ ల్యాండ్స్ కిందకి వస్తాయి. ఇవి మీకు ఒక్క విషయంలో నేను సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇంతకుముందుకు నేను అంటే వాళ్ళని కనుక్కొని చెప్పినుంటే ఇంతకుముందుకు అంటే ఎక్కడి వరకు వచ్చింది రైల్వే ట్రాక్ నిర్మాణం అంటే 2.5 అట్లా అని చెప్పిన నేను మీకు. అంటే వాళ్ళని కనుక్కొని నేను చెప్పినుంటే, కానీ నేను రీడింగ్ చేయలేదు వాస్తవానికి. ఇప్పుడు నేను అందుకే మళ్ళీ అదే డౌట్ కొద్ది ఇప్పుడు నేను రీడింగ్ చేస్తున్నాను. నేను రీడింగ్ చేసి మీకు చెప్పాలని తీసుకొచ్చి మళ్ళీ రీడింగ్ చేస్తున్నాను ఈరోజు కంప్లీట్గా ఎందుకైంది అన్నది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా మనకు 1.3 కిలోమీటర్స్ వచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ వరకు. కానీ ఈ ప్లేస్ అనేది నేను పైనకి వెళ్ళి చూపెడతాను. నేను ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చినాం అనేది పైనకి వెళ్ళి చూపెడతాను. నేను హైట్ అయితే మామూలుగా ఉండట్లేదు ఇక్కడ. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హైట్, ఒక్కొక్క దగ్గర డౌన్. ఈ ట్రాక్ ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు అనే కాదు, ఇంకా ముందు కూడా కంప్లీట్ అయింది. బల్లాస్ట్ ఇక్కడ ఏంటంటే బల్లాస్ట్ ఒకటి వేయలేదు, లోపల ఒకటి మన బల్లాస్ట్ ఫిల్ చేయాలి కదా, ఇక్కడ బల్లాస్ట్ ఫిల్ చేయలేదు.
ఇంకా చాలా దూరం వెళ్ళినట్టుంది. సరే చూద్దాం మనం. ఇది 1.3 ప్లేస్ మనకి. ఈ 1.3 ప్లేస్ నుండి మనం ముందుకెళ్దాం. మనం బైక్ మీదికి చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది బైక్ అయితే. ఇక్కడ చిన్న మనం స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఎక్కడి వరకు కంప్లీట్ అయింది అనేది షూటింగ్ 5886.1 మనం ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసుకుంటున్నాం. అంటే మన 1.3 కాడ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ నుండి ముందుకెళ్దాం. ఎక్కడ వరకు కంప్లీట్ అయిందని చూద్దాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జెస్ కట్టి మళ్ళీ స్టెప్స్ కూడా కడుతుంది. ఎందుకంటే 2 విధాలు వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు, అట్లా వెళ్ళొచ్చు. ఇప్పటిదాకా మనకు మొత్తం హైట్లోనే వచ్చింది ట్రాక్ నిర్మాణం అనేది. కొంచెం ముంగటి మొత్తం డౌన్ అవ్వకుండా వస్తుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి మనకు డౌన్ అవ్వకుండా వస్తుంది. అందరికీ బిగ్గెస్ట్ సారీ. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందుకు రైల్వే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మనము ఎన్ని కిలోమీటర్ వచ్చిందనేది మనం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనం రీడింగ్ చేస్తున్న తర్వాత మనకి ఏర్పడుతుంది 5886.7. అంటే మనకి 5884.8 నుండి మనం స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు 1.9 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు వచ్చినాం మనము. ఈ 1.9 కిలోమీటర్స్ వరకు మనం ఎక్కడ వచ్చినాం అనేది ఇక్కడ ఈ కోడూరు దగ్గరలోనే మన కోడూరు ఉంటుంది. కోడూరు దగ్గరలో ఆల్రెడీ మన పట్టాలు వేసి పెట్టేసి ఈ స్లీపర్స్ వేసేది. అంటే ఎగ్జాక్ట్లీగా ఒక 100 మీటర్స్ వస్తున్నాం. కానీ ఒక ఎగ్జాక్ట్లీగా మనకు 2 కిలోమీటర్ల మీద ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది ఇప్పటివరకు మనకి. ఇక్కడ వరకు అయితే మనకు ట్రాక్ నిర్మాణం అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. దానిపైన నడిపిస్తూ వాళ్ళు సెట్ చేసుకుంటారు అన్నమాట దీన్ని. ఓకే, మనకు ఇంచుమించు ఒక 1.9 కిలోమీటర్స్ మనకు రీడింగ్ వస్తుంది మనకి. మన బైక్ ద్వారా వస్తే అయితే మనకు మనం అంటే పట్టాలు వేసి పెట్టేసారు. కానీ స్లీపర్స్ మాత్రం ఇంకా ముందుకు వేసారు. మరి స్లీపర్స్ అనేవి ఎక్కడ వరకు వేసారు అనేది కంటిన్యూ చేద్దాం మనం. ఈ 5886.7 కూడా మనం మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. అంటే మన స్లీపర్స్ వేసినాయి. స్లీపర్స్ కూడా ఎక్కడ వరకు వచ్చారు అనేది మనం ఇది కంటిన్యూ చూసుకుందాం మనం. మనకు ఇక్కడ వరకు 2 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది మనకి. ఇక్కడ వరకు ఈ డౌన్ నుండి కొంచెం ఇక్కడ ముందుకు వచ్చినాం మనం. ఇక్కడ కూడా స్లీపర్స్ వేసి పెట్టేసారు ఆల్రెడీ. స్లీపర్స్ మాత్రం దించేసారు. కానీ ఇట్లాంటి ప్లేస్లో వీడియో తీసుకుంటే బాగుండేది. అసలు మిస్ అయినా ఇది. ఎక్కడి వరకు మనకు బల్లాస్ లెవెలింగ్ అయితే కంప్లీట్ అయిందో, బల్లాస్ లెవెలింగ్ దగ్గరికి మనకు ఈ స్లీపర్స్ వేసి పెట్టేసారండి. ఇక్కడే మనకు కనిపించేది మనకు పెద్ద కోడూరు. అది పెద్ద కోడూరు దగ్గరలో ఉన్నాం. ఈ బ్రిడ్జ్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ మొత్తం హైట్లో ఉండి ఇక్కడ కూడా వర్క్ ఫాస్ట్గా అయిపోయింది. ఈ బ్రిడ్జ్ ఇది మనకు రామన్పట్లకు వెళ్తారట. ఇది ఇక్కడ నుండి పెద్ద కోడూరు నుండి మనకు రామన్పట్లకు వెళ్తారట ఇక్కడ సైడ్. ఇక్కడ వరకు కూడా మొన్నటి వరకు బల్లా స్టేషన్ మనం రీసెంట్గా వచ్చినప్పుడు ఇక్కడ లెవెలింగ్ చేస్తారు. మనకు ఒక లెవెలింగ్ వీడియో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా లెవెలింగ్ చేస్తారు. స్లీపర్స్ ఏవైతే ఉన్నాయో స్లీపర్స్ మొత్తం కంప్లీట్గా వేసి పెట్టేసారు. ఎక్కడ వరకు అయితే లెవెలింగ్ అయిందో అక్కడ వరకు స్లీపర్స్ వేసి పెట్టేసారు. మనకు మొత్తానికి అయితే ఇప్పుడు 588 అక్కడ ముందుకెళ్ళాక మనకు స్లీపర్ సెషన్ ఎక్కడ వరకు కంప్లీట్ అయినాయో ఈ వీడియో దీంట్లో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. మనం ఇక్కడ వరకు కూడా లెవెలింగ్ కంప్లీట్ అయింది. బల్లా స్టేజ్ ఎక్కడ వరకు ఇచ్చారో మొత్తానికి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ నుండి కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే మన స్లీపర్స్ మొత్తం బర్స్ పెట్టేశారు. స్లీపర్స్ వేసి పెట్టారు.
ఇక్కడ వరకు మనకు 5887.5 వస్తుంది మనకి. మొత్తానికైతే ఇప్పుడు మనకు 588 మనకు వచ్చేసి 2 కిలోమీటర్ల 700 మీటర్లు వస్తుంది మనకి ఇక్కడ వరకు. 2.7 ఎగ్జాక్ట్లీగా ఒక 2 కిలోమీటర్ల 700 మీటర్ల వరకు మనకి స్లీపర్స్ వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ కొంత దూరం ఒక 700 మీటర్లు అయితే ఓన్లీ స్లీపర్స్ వేసి పెట్టేసారు. ఓకే, ఇంతటితో ఈ వీడియో ముగించుకుందాం మనం. మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటున్నాను.